నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. అందరికి నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అమరజీవి జలధార ప్రోగ్రాంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, రాష్ట్ర విభజన సమయంలో ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఒకవైపు రాష్ట్రాన్ని చీరుస్తున్న అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా అందరూ భయపడ్డారు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే నిజమే అంటారా? కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన 100% అని చెప్పను, కానీ 99% నిజం. కొంతమంది ఎంపీలు రావటం ఏంటండి, జగన్పాటి రాజగోపాల్ గారిని కొట్టినప్పుడు ఈయన ఏమైపోయారు? ప్రెస్ క్లబ్లో కొట్టినప్పుడు సినిమా నటులందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏమైపోయారు? ఫైటింగ్స్ గట్టిగా చేస్తారు కదా. నేను వచ్చాం కాబట్టి ఎక్కడ అడ్డాల క్రితం గారు పోలీస్ ఆఫీసర్ అక్కడే ఉన్నారు, అడగండి. అనేక విషయాలు ఇవాళ అక్కడ కూర్చుని సామాన్యమైన మహిళల్ని వాళ్ళు ఏడిపించినప్పుడు ఏమైపోయారు హీరోలందరూ? అప్పుడు విభజన వేరు, ఇలా దుర్మార్గం చేయొద్దని అనాలి కదా. ఆఫీసులకు వెళ్ళి నాయన నరసింహారెడ్డి గారు దివంగత నేతలు వెళ్ళి మహిళలు అమ్మ పోడండి అమ్మ అని గులాబీ పూలు ఇచ్చి అలా ఇస్తున్నట్టు చెప్పి వెనకమాలని ఎప్పుడు పోతారని ఆంధ్ర ఉద్యోగులు అని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైపోయారు? వాళ్ళందరూ సిగ్గుందా లేదని మాట్లాడారు. చూసాను, సిగ్గు ఎవరికి ఉండాలండి? ఎంపీలు అందరూ అలాగే ఉన్నారా? ఎంపీలు మిగతా వాళ్ళు రాలేదా? ఎస్, లోపంతో ఉంది. పచ్చి పెట్టుబడిదారి వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు, సరిగ్గా పని చేయలేదు. ఓ చెత్త నాయకుడిని పెట్టుకున్నారు టెంపరీగా అనేది, ఓకే, దట్స్ ఫైన్. కానీ ఆ చెత్త నాయకుడు వెళ్ళి ఈయన కలిసి వచ్చారు కదా. జైట్లు కావాలా? సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత అనంత వెంకటరామరెడ్డి గారు మేము బిల్లు ప్రిపరేషన్ టైంలో ఇలా ఉంటుంది, రాయలసీమకి ఈ విధంగా ఉంటుంది, లేదా విభజన అయిపోయే పరిస్థితి ఏం చేయాలనేది మాట్లాడలేదా? అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ? తెలంగాణ వాళ్ళు సోదరులు ఒకవేళ విభజన కోరేవాళ్ళు ఏమైనా వద్దంటారు? ఆంధ్ర హక్కులు మీకు కావాలనుకుంటే మేము ఒకప్పుడు సమీక్షిస్తున్నాం, తర్వాత మేము మాట్లాడాం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో విభజన అయితే ఏం కావాలి? ఇంత 500 పేర్లు రిపోర్ట్లు ఇచ్చాం. రాష్ట్ర చరిత్రలో, 2 రాష్ట్రాల చరిత్రలో 1,27,000 పైబడి అప్లికేషన్స్ వస్తే, విజ్ఞాపనలు విన్నపాలు అన్నీ వస్తే, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో సంప్రదింపులు ప్రారంభించింది నాతోనేనండి. అప్పుడు ఎక్కడున్నారో తెలియదు మిగతా వాళ్ళు, రికార్డులో ఉంది అది. నిజాయితీగా నిబద్ధతతో పారాయణ ఒకేపు అక్కడికి వెళ్ళి వీళ్ళకి పరిచయం నాయకులు తెలంగాణ యొక్క మహిళల్ని వాళ్ళ వసతిదారుని గురించి, అన్నం దీని గురించి మాట్లాడిన దిక్కుమాలి సన్నాసి ఒక చెత్త నాయకుల్లాగా మేము మాట్లాడలేదు. తీరసీమాంధ్ర ప్రాంత హక్కుల కోసం, అదే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మాట్లాడాం కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తున్నారు. ఆ రోజు నిలబడ్డాం, కోర్టులో కేసులు వేసాం. ఎక్కడ చచ్చారు సిగ్గు లేకుండా కొంతమందిని అడుగుతున్నాను నేను. కళ్యాణ్ బాబు స్పష్టంగా మాట్లాడింది కరెక్టు. అంటే అందరు ఎంపీలు కావచ్చు, 2-3 మన అందరిని ఎలా అంటాం, కొంతమంది నిలబడ్డారు కదా. కొనకళ్ళ నారాయణరావు గారు పార్లమెంట్లో గట్టిగా ఆవేశం దూకిపోతున్నాడు, స్ట్రోక్ వచ్చి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ రోజు మేము అప్పుడు భగత్ సింగ్ ఏదైతే పోలీస్ దాంట్లో ఉందో దాంట్లో మేము అరెస్ట్ అయ్యి కెప్టర్స్ ఇన్ దాంట్లో పెట్టారు, క్యాప్టివ్లో మమ్మల్ని పెట్టారు. ఆ రోజు చాలా బాధపడ్డాం. కన్నీళ్ళు వచ్చినాయి, ఒక ఏమైపోతాడు అని. ఈ చరిత్ర తెలియకుండా ఆవేదన కోసం 11 రోజులు అన్నం మానేసిన మాట ఆయన అన్నారు కదా విభజన సమయంలో. కానీ నేనే తెలంగాణలో కనుక పుట్టి ఉంటే లేదా ఉంటే తెలంగాణ నాయకత్వం ఉంటే ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవారు. ఏ నాయకులు చుక్కలు చూపించేవారు? మీరు వాళ్ళు ఫైట్ చేస్తే మీరు చుక్కలు చూపిస్తారు, ఇంకెడ్డ ఫైట్ చేస్తారు. ఆయన అది భయపడినట్టున్నారు మీరు చుక్కలు చూపిస్తారని. చాలా బాధగా ఉందండి. ఎందుకంటే ఎవరు పోరాడినారు, సమితి ఉన్నాళ్ళు, ఒక్కళ్ళకి వచ్చి తప్పిస్తే ఈ అధికారులు ఉన్నాళ్ళు ఒక్కరోజు మాట్లాడారు వీళ్ళు. వాళ్ళ విగ్రహావిష్కరణ ఎందుకు దండేశారా? ఎక్కడుందో విగ్రహం తెలుసా? దాన్ని ఎవరు ఆవిష్కరించారు తెలుసా? ఏంటని మాట్లాడతారు. ఇంకా ఆ త్యాగాలకు కూడా విలువ లేకుండా చేసే ఒక ఘోరమైన నాయకులు తయారయ్యారు వాళ్ళు. ఇక్కడ బాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చి కళ్యాణ్ బాబు గారు మాట్లాడింది కరెక్టే, కానీ ఎవరికి అప్లై అవుతుంది చూడండి. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమన్నారు ఈయన మొన్న? తెలంగాణ వాళ్ళు తరిమేశారు. ఎవరు తరిమేశారండి? ఎందుకండి అంటే విద్వేషాలు రెచ్చగొండి. తెలంగాణ ప్రజలు కొంతమంది రాజకీయ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతుంటే 1-2% అయి ఉండొచ్చు. ఎలాంటి వాళ్ళు? తోటి సహోదరులు, ఒకే తెలుగు తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళం. వాళ్ళు ఎవరిని తల్లి తరిమేశారు? ఎందుకు అలా కోస్తా రాయలసీమకి వెళ్ళి తెలంగాణ ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరండి? మేము రెచ్చగొట్టామా? మళ్ళీ మాట్లాడేది ఎవరండి? ఆడుకోవాలి మా సామాజిక తెలంగాణ వచ్చేసేయాలని ఫైట్ చేసింది ఎవరండి? వీడియోలు చూసుకోండి. ఎవరైతే అనుచితంగా, అసభ్యంగా, పరుషంగా విమర్శించడం వేరే సంగతి. పాయింట్ ప్రకారం
ఎవరైతే సోషల్ మీడియా విమర్శించారో కళ్యాణ్ బాబు గారు గట్టి మాట చెప్పారు మొన్న, ఆవేదనతో బాధపడ్డారు. వాళ్ళ కుటుంబాలు నేర్పిన సంస్కారం అది వ్యాఖ్యలు. కళ్యాణ్ బాబు గారు చెప్పిన మాటలు మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడారు కదండి, మాట మార్చని వ్యక్తిగా కొంతమంది అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ సరే వారు ఎప్పుడేం ఉత్తరాది అహంకారం నశించాలన్నారు కదా, ఉత్తరాది వాడి కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఎవరు వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు? ఉత్తరాది రాజకీయ నాయకులు కాళ్ళ దగ్గర ఎవరు తలకాయ ఉంచారు? సామాన్యమైన ప్రజలకు ఏం కావాలో ఎస్ మాట్లాడారు. ఎవరు మాట్లాడిపోయారు? చిరంజీవి గారు ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా. మాకు హైదరాబాద్ యూనిట్ టెరిటరీ కావాలని మాట్లాడింది చిరంజీవి గారు. సిగ్గు ఉందా? కంటి సిగ్గు చిరంజీవి గారు మాట్లాడడం తప్పు అవుతుందా? తీయండి రికార్డు. ఆయన మీద ఒక ఉద్యోగ నాయకుడిని ఉసిగొలిపారు కొంతమంది. చిరంజీవి గారు మాట్లాడేదా హైదరాబాద్ యూనిట్ టెరిటరీగా ఉండాలని? ఆయన సిగ్గు ఉందనే కదా ఖచ్చితంగా భావిస్తున్నాను. ఆయనలో కొంచెం అదే ఉండొచ్చు, కానీ ఆయన ఆ రోజు మాట్లాడుతున్న తప్పు ఎలా అవుతుందని అడగలేదే. అంటే నాకు అర్థం చాలా ఇబ్బందిగా ఉంది. చిరంజీవి గారు ఎంపీ కదా ఆ రోజు? కాదా అండి అని అడుగుతున్నాను. మిమ్మల్ని అడుగుతాను, ఎంపీయే కదా, ఎంపీ కాకుండా మంత్రి అయ్యారు, మంత్రిగా ఉన్నారు ఆయన. ఏం మాట్లాడుతున్నారో తమకు ఆవేశం ఫ్యాన్స్ ఉందని సచ్ వండర్ఫుల్. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ కానీ అది కానీ అద్భుతం, నో సెకండ్ థాట్ ఇన్ దట్. కానీ ఆయన ఈ అడ్డంగా చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళని ఎంతగా దాంట్లో అప్రిషియేట్ చేయాలి. ఇంకో మాట కూడా ఉన్నారు, కులంతో పెట్టుకుని దిక్కుమాల. నిజంగా చెప్తున్నా, కుల గచ్చితో మత పిచ్చితో ఉపప్రాంతి పిచ్చితో చచ్చే వాళ్ళ గురించి ఆయన గట్టిగా విమర్శించారు. ఆయన మాటలు పట్టించుకోండి, ఒక పాజిటివ్ సెన్స్ తీసుకుంది ఆయనలో. సిగ్గు లేదా అందు కూడా అలాంటి వాళ్ళనే కుల గజ్జితో రగులుకుపోయి రాష్ట్రంలో దిక్కుమాల రాజకీయాలందరూ చేసే వాళ్ళ గురించి గట్టి పెట్టారు ఆయన మాట. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు ఆయన. ఉద్యమాల గురించి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు? 2014లో ఫిబ్రవరి 20వ తారీఖు బిల్లు అమలు అయితే మార్చి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి అన్నీ ఉన్నాయి స్టేట్మెంట్స్. మేము బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం 3 నెలల తర్వాత దీక్షను మొదలుపెట్టారు. అంతనాటికే మా సోదరుడు రామకృష్ణ అరెస్ట్ అయిన రోజు జైల్లో ఉన్నాడు హోదా కోసం. చెప్తున్నానండి, మేమందరం ఉద్యమించాం. ఆ తర్వాత సంవత్సరంన్నరకి కళ్యాణ్ గారు వచ్చి పాచిపోయిన లడ్డూలు అన్నమాట కరెక్టేనా? ఇప్పుడు పాచిపోయి కాదు, పుచ్చిపోయి సర్వనాశనం అయిపోయి ఇప్పుడు ఇవాళ కనీసం ఆ 1% వస్తే వాళ్ళు నమ్మకద్రోహం న్యాయం చేస్తారు. కేంద్రంలో అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కంపెనీ. మరి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని హక్కులు తాకట్టు పెట్టబడ్డాయి ఢిల్లీ నజబజార్లో? మై హంబుల్ రిక్వెస్ట్ చెప్తున్నాను. ఆయన పాజిటివ్గా ఆయన మాట్లాడిన పాజిటివ్గా తీసుకుందాం. ఆ రోజు మాట మార్చడం అనే వ్యక్తి డెఫినెట్గా ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు, ఆల్టర్నేటివ్ లేదన్నారు హోదాకి. అందులో వచ్చే రాయితీలు అందరూ ఆయన ఖచ్చితంగా ఎవరో మిత్రుడు మాట్లాడాడు, ఇవాళ హోదా విభజన హామీలు అమలు అవసరం లేదన్నాడు, నీచ నికృష్టులని. నిజంగానే ఈశాన్య రాష్ట్రాలకు అమలు అవుతున్నాయి. కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా ఇవాళ ఆయన ఇంకో మాట చెప్పారు, మంచి మాట. ఎన్నికల్లో ఆయన 6-7 పాయింట్స్ అని చెప్పి కులాలు లేని రాజకీయం, మతాల సంహృతితో రాజకీయం, భాషల మీద రుద్దటం చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళ. మరి ఆయన దానికి కట్టుబడి ఉండే మనిషి అనుకుంటున్నాం. ఇవాళ పరిస్థితి ఎలా ఉందండి? నేను నందుగారు చాలా బాధగా ఇవాళ రాష్ట్రంలో ఆయన మాట్లాడింది ఎన్నికల ముందు హామీ ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి. ఇప్పుడు 5 ఏళ్ళు ఎంతమంది అవుతుందో మీరు లెక్కేసుకోండి. 500 మంది చొప్పున ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరం 10 లక్షల రూపాయలు వాళ్ళకి సాయం చేస్తే ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్క విభజన హామీలు వస్తే రాకపోయినా సాయం చేస్తారేమని ఎన్ని లక్షల మంది సాయం అవుతుంది? వాళ్ళు ఉపాధి వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మందికి ఇవ్వాలన్నారు. ఎస్, ఆయన ఉపాధి కోసం వాళ్ళ ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు వాళ్ళ గుజరాతీ గద్దలు తన్నుకుపోయిన మాట. గుజరాత్ అన్ని గద్దలు కాదు, కొన్ని గద్దలు. అందరూ గొప్పళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మనం మొత్తాన్ని ఎలా అంటామండి, గద్దలు తన్నుకుపోయి నేను ఏది మాట్లాడని చెప్తున్నా అందులో కొందరుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్వాడి గుమా వ్యాపారం అంటే గుట్టుగా మాయ చేసే వ్యాపారం అని అర్థం. మొత్తం ఎందుకంటే ధనసామ దాస్పర్లా గారిని ఎంత గౌరవిస్తాం మార్వాడీలు అయితే. రాజమండ్రి ఎంతమంది మార్వాడీలు తెలుగు భాష సమావేశాలుగా భాషా సమస్యలు కూడా వచ్చారు కదా. ఇక్కడ మమేకమైన వాళ్ళని ఇంకెందుకు అంటామండి? నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ వాళ్ళ కాళ్ళకి గులాములై సలాములు చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నమ్మకద్రోహం చేస్తున్న వాళ్ళని అంటకాగే వాళ్ళని వాళ్ళ గురించి మాట్లాడాలి. సిగ్గుందా ఎంపీలారా? ఉప్పు కాదు కారం రాసుకోమన్నారు కదా కళ్యాణ్ బాబు గారు. ఇవాళ మాట్లాడదాం, ఎంపీలందరి గురించి మాట్లాడండి, తీయండి ఎవరున్నారు. అంటే ఇప్పటికి కూడా రాష్ట్రం బైఫర్కేషన్ అయ్యి కూడా దాదాపుగా 11 సంవత్సరాలు 11.5 సంవత్సరాలు అయిపోతుంది. 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కూడా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు తెలంగాణనేమో అభివృద్ధిలో తీసుకుపోతా ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద చుచ్చు పెట్టే అవకాశం ఉంది, వాళ్ళ మీదనే మనం మాట్లాడుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజం కళ్యాణ్ బాబు గారు ఆవేశం. అక్కడ ఎవరు చిచ్చు పెడుతున్నారు? కుల చిచ్చు. కళ్యాణ్ బాబు గారు ఎంత పాజిటివ్గా మాట్లాడారు ఆ రోజు.
మతాలు కులం లేదని చెప్పి రెల్లి కులం అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ఎవరో వీడియో పెట్టారు, కులం లేదా మా ఆంధ్ర అనే భావం లేదా, కుల భావం తెచ్చుకున్న ఏదో చేయమని అడిగినట్టు ఆయన వచ్చింది. మరి ఏది కరెక్ట్ నాకు తెలియదు. ఆయన నేను మతం దుర్మార్గం అని చెప్పి ఆయన ఏం మాట్లాడారు? ఒక వివేకానందుడు చెప్పింది చెప్పి అవసరం వస్తే గొడ్డు మాంసం తినే ఆ విధంగా ఒక వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయన ఏం మాట్లాడారు? బైబిల్ చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నామని ఆయన తప్పే ఉందండి. క్రిస్టియానిటీ వాళ్ళు ఫ్రెండ్ ఇచ్చారు, బాప్టిజం తీసుకుంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్స్ ఆయన ఇష్టం. అది వాళ్ళిద్దరు పిల్లలు కూడా నేను ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ కింద పెంచుతున్నారు, తప్పే ఉంది. అది ఆయన గొప్పతనం. అది వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ దట్? పైగా ఆ బైబిల్ చిన్నప్పటి నుంచి ఉంటుంది వాళ్ళ గదిలో, దేవుడి గదిలో బైబిల్ ఏదో ఉంటుంది, బైబిల్ని గౌరవిస్తున్నారు, మంచిదే. వాళ్ళ నాన్నమ్మగారు వెళ్ళిన దీపపుండిలో ఏంటండి అది సిగరెట్ కాల్చుకుని దేవుడు లేడు అంటే ఆ దేవుడు కదంతా దేవుడు లేడని నాదం ప్రతిధ్వనించేది అనుకుంటున్నాను. దట్స్ ఆయన అభిప్రాయాలు ధైర్యంగా చెప్పే లక్షణం, నిజాయితీగా చెప్పే లక్షణం కళ్యాణ్ గారిలో ఉంది. అది నేను అన్నా. కానీ హిందువుల్లో గొడవలు పెట్టేది హిందూ నాయకులే అన్న మాట మాత్రం తప్పండి. అది ఓకే, అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏపీలో కూడా యూపీ ట్రీట్మెంట్ ఉండాలి అన్నట్టు కూడా మాట్లాడారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి పాలన కూడా రావాలన్నట్టు మాట్లాడారు. ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు? వైసీపీ పార్టీని ఉద్దేశించే మాట్లాడారు. రాజకీయంగా జనసేన పార్టీ సమావేశంలో మాట్లాడినట్టున్నారు కదా. జనసేన పార్టీ సమావేశం అదే అమరజీవి ప్రోగ్రామ్ లోనే మాట్లాడారు ఆయన. అది ప్రభుత్వ కార్యక్రమంలో పొలిటికల్ అందరూ మాట్లాడుతున్నారు ఈ మధ్యన. ప్రభుత్వ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములని యొక్క ఆశయాలని మొన్న 15వ తారీఖున ఎంతమంది గుర్తుంచుకున్నారో, ఎంతమంది ట్వీట్ చేసో తెలియదు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని, అయ్యా మీ ఆశయాలని ఈ రాజకీయ నాయకులు తొంగలో తొక్కేస్తున్నారండి. ఒక మానవతావాదిగా మీ చరిత్ర కూడా వాళ్ళకి చాలామంది తెలిసి ఉండదండి. మీరు దళితుల కోసం, దేవాలయ ప్రవేశాల కోసం, కానీ దళితులను ఉద్ధరణ కోసం మీరు కూడా ఇంతకుముందు నిరాహారదీక్షలు చేశారు, నిజాయితీకి పోరాడారు. అక్కడి నుంచి వార్ధాశ్రమంలో గాంధీ గారి ఆశ్రమంలోకి వెళ్ళి గడిపారు. ఇవాళ కొంతమంది గాంధీ గారి బొమ్మను తీయమనేవాళ్ళు ఒక గాంధీవాదిగా ఉన్న మిమ్మల్ని హేళన చేస్తున్నారా, మీ ఆశయాలు చేస్తున్నారా, మీ పేరు వాడుకుంటున్నారా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. అబ్సల్యూట్గా ఇది రాంగ్ అండి. పైగా ప్రభుత్వ కార్యక్రమాలు సరే. కమింగ్ బ్యాక్ టు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఏంటండి? యోగి ఆదిత్యనాథ్ గారికి జరిగిన ట్రీట్మెంట్ ఏంటి తెలుసా? ఉత్తరప్రదేశ్లో ఆయన మీద ఒక మత ఐడియాలజీ దాని మీద ఒక విరుద్ధ భావం ఉండొచ్చు, కానీ దమ్మున్నాడు. నేరాలకు పాల్పడే వాళ్ళని సరే బుల్డోజర్ అని నేను చట్ట ప్రకారం చేసుకోవాలి, కానీ ఆపటానికి చేసే దమ్మున్నాడు. ఆయన బంధువు వాళ్ళు మేము మొన్న 5-6 రోజులు కలిసి ప్రయాణించాం. గోరఖ్పూర్లోనే ఉంటారు ఆయన, కాలేజీలైనా. ఆయన్ని అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ ఏం అవసరం లేదు. ఆయన్ని ఈయన ఎక్కువ పూజించి అదానీ గారు ఇద్దరు మనుషులు, గవర్నీలు అమిత్ షా గారు, గవర్నర్ మోడీ గారు ఏమన్నారో ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆయన మొన్న కామోష్ బయట నువ్వు మూసుకుని కూర్చోమన్నారా లేదా అని నాకు తెలియదు. ఒకసారి ఉత్తరప్రదేశ్లో కనుక్కోండి అనుకుంటున్నారు. అది అందువల్ల అక్కడ మొత్తం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎత్తిపోయినట్టుంది. అక్కడ అయోధ్య రామాలయం ఉన్న మన జగద్రక్షకుడు శ్రీరాముడు ఆలయం మనం కట్టుకుంటున్న ఆలయం ఉన్న ప్రదేశంలో ఏ పార్టీ నెగ్గిందని ఉత్తర భారతీయ జనతా పార్టీ నెగ్గిందా? లేదంటే మోడీ గారు పోటీ చేసే వారణాసిలో ఆయన ఎన్ని వేల భయంకరమైన ఓటమి పైన నుండి అకస్మాత్తుగా అన్నీ అయిపోయి ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చేసారు, అన్నీ ఆగిపోయి ఎలా వచ్చేసారు అనేది తెలుసుకోవాలి. సార్ డిఫరెంట్ ఇష్యూ. నేను ఎక్సెప్ట్ 2-3 విషయాలు తప్ప యోగి ఆదిత్యనాథ్ గారిని గురించి నేను తప్పుగా మాట్లాడను. అలా సోదరి ఎలా ఉంటుంది చూద్దాం. వాళ్ళ కుటుంబ జీవనం, ఆదిత్యనాథ్ గారి కుటుంబ జీవనం, మన రాజకీయాల కుటుంబ జీవనం కంపేర్ చేసుకోమనండి. ఓకే, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఆయన వ్యక్తిగత జీవితంలో ఏముంది? నిస్వార్థంగా ఆయన సన్యాసి జీవితమే గడుపుతున్నారు. అజయ్ మోహన్ సింగ్ బిస్త్ అనుకుంటా ఆయన పేరు. ఆయన యోగి ఆదిత్యనాథ్గా పేరు మార్చుకున్నా సరే కొన్ని విషయాల్లో మనకు తేడా ఉండొచ్చు, కానీ ఒక నిజాయితీ విషయంలో ఆ విషయంలో అదానీ గారి విషయంలో కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని వచ్చింది. అందుకనే ఆయనకి ఇబ్బంది కలుగుతున్నట్టుంది. కానీ ఇవాళ వైకాపా వాళ్ళు ఏం చేస్తారండి? నాకు అర్థం కాలేదు. వైకాపా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అంటే తప్పుగా మాట్లాడిన అందరికీ ఒకటే ఉంటే 2020లో ఇప్పుడు నేను ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదు. 34 సంవత్సరాల నుంచి ఉన్నా కదండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పరుషంగా మాట్లాడుంటాం నేను. కానీ ఒకటి చెప్తున్నాను, మీ మీద కూడా చాలా గౌరవిస్తాను. కానీ హక్కులను తాగడ పెడితే రివర్స్ గేర్లో మాట్లాడితే ఏం చేయాలండి?
ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఏం రాష్ట్ర విభజనప్పుడు ఏం కావాలో రాలేదా? మిత్రులు చేగొండ హరిరామరావు గారు ఉన్నారు, హర్ష కుమార్ గారు ఉన్నారు, సోదరుడు హర్ష కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ ఎల్మన్ శివాజీ గారు ఉన్నారు. మేమందరం ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితమే, 2 దశాబ్దాల క్రితమే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని పార్లమెంట్ కార్యాలయంలో కలిసాం. పార్లమెంట్ కమిటీ హాల్లో పెట్టారు. మేమందరం వీళ్ళు కలిసి వచ్చాం. సోనియా గాంధీ గారిని కలిసాం, అద్వానీ గారిని కలిసాం, దేశంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ నాయకులను, ఈవెన్ శరద్ యాదవ్ గారు ఇప్పుడు ఆయన్ని కలిసాం, జేడీయూని కలిసాం, నితీష్ కుమార్ గారి పార్టీ అందరినీ కలిసి దేవగౌడని కలిసి వచ్చాను. దయచేసి కనుక్కోండి, దేవగౌడ ఇంటికి వెళ్ళి రాత్రి ఏ విధంగా కన్విన్స్ చేసాం కనుక్కోండి. రాష్ట్రం అంతా అటు తమిళనాడు నుంచి అక్కడ ఢిల్లీ ప్రకాష్ సింగ్ బాదల్ గారు ఆయన ఉంటే నిజంగా ఆయన వెళ్తే వాళ్ళ సన్ను యాక్చువల్గా అక్కడ సన్ దగ్గర ఒక 50 మంది ఉంటారు, ఆయన ఆఫీస్లో తక్కువ మంది ఉండేవారు. మేము ఏం తిప్పలు పడ్డామో మాకు తెలుసు, జీవితం ఏం పెట్టామో, జీవితం నాశనం అయిపోలేదు మాకు తెలుసు. అందువలన మై హంబుల్ రిక్వెస్ట్ టు ద కళ్యాణ్ బాబు గారికి ఒకటే చెప్తున్నాను, ఇతరులు చేసే పోరాటాలను తక్కువ చేయొద్దండి, మీ పోరాటాలు మీకు చెప్పుకోండి, నా రిక్వెస్ట్ అది. అందువలన ఏదైతే మీరు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారో, ఎవరు వైకాపా గురించి తప్పులేదు, ముందర వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా దుర్మార్గమైన బూతులు మాట్లాడితే ఖచ్చితంగా కేసు పెట్టండి. అది మీ ఫ్యాన్స్ అన్నా, వాళ్ళ ఫ్యాన్స్ అన్నా, ఎవరి ఫ్యాన్స్ అన్నా సరే, మిమ్మల్ని నిర్మాణాత్మకంగా మిమ్మల్ని కానీ లేదా వైకాపాని కానీ విమర్శించి ఇలా చేయాలి, లేదంటే అభినందించవచ్చు. కళ్యాణ్ గారిని కొన్ని విషయాలు అభినందించవచ్చు, సీదర్షిప్ విషయంలో. అలాగే ఎర్రచందనం దాంట్లో ఎలాగా ఆయన డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటే నిజంగా కలజోడు పెట్టుకుని ఆ పుస్తకం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా హీరో వచ్చి అక్కడ ఆపేశారు ఆ ఎర్రచందనం అంతా అనే విధంగా చాలా ఒక అద్భుతమైన ఒపీనియన్ కలిగింది. ఓకే, సరే ఏదన్నా కానివ్వండి, కానీ అది ఒకటే నచ్చలేదు. అయోధ్య వెళ్ళి ఇప్పుడు వరకు దీన్ని ఏమంటారండి, వెంకటేశ్వర స్వామిని, నేను శ్రీనివాసరావు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాను కాదు, మా అందరికీ కలియుగ దైవం. ఇంకా ఆయన నాకు తెలిసి హిందూ మతంలో మాకు తెలిసి ఆయనకన్నా గొప్ప దైవం అంటే ఇంకోటి కంపేర్ చేస్తాను ఇంకోటి దైవం లేదు, నేను నమ్మే దైవమే. అలాంటి ఆయన్ని మన కలియుగ దైవాన్ని 7 స్వామిని పట్టుకుని ఇప్పుడు వరకు తిరుపతి, ఇక నుంచి అయోధ్య అని మీరు మాట్లాడారు లేదా? ఏమైనా స్పష్టంగా ఉంది, దగ్గర అన్నీ ఉన్నాయి. దయచేసి అలా మాట్లాడతాం ప్లీజ్, రెస్ట్ అయిన మై హంబుల్ రిక్వెస్ట్. వినయంగా అలాంటివి కోరుతాను. ఎందుకంటే దేవదేవుడు లాంటి మా వెంకటేశ్వర స్వామి ఇంకో దేవుడితో కంపేర్ చేయొద్దండి. మన ఇక్కడి నుంచి మొత్తం గొడ్డు కల్తీ మాంసం వెళ్ళిపోయింది, అక్కడికి మా కట్టిన నెయ్యి వెళ్ళిపోయిందని ఆ శ్రీరాముడికి పంపించేసామని మన దేవాలయ ప్రతిష్టను దయచేసి ఏ విధంగానో తగ్గించే ప్రయత్నం మాత్రం చేయొద్దని మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ఇవాళ విభజన హామీల ఉద్యమంలో కూడా ఎవరు చనిపోయారో కూడా మీకు తెలుసు. అలాగే ఈ ప్రభుత్వాలు, మీరు ఒక్కరి ప్రభుత్వం కాదు, ఆయన జగన్ గారి ప్రభుత్వం కూడా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అందరూ కూడా ఎందుకని నిర్దయగా సమైక్యాంధ్ర ఉద్యమంలో కేసుల గురించి ఏమైనా మాట్లాడారు మీరు? నేను వెళ్ళి అక్కడ డీజీపీ గారిని కలిసాం, ఇంకోళ్ళని కలిసాం, చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీర్చమని కావాలంటే మాజీ డీజీపీ గారిని అడిగి నేను వచ్చి ఆయన కార్యాలయంలో కలిసామా, మా ప్రయత్నం మేము చేసామని. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ అండి, మీరు హీరో, మీకు అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మమ్మల్ని అయితే మీడియాలో 90% మీడియాలో బ్యాన్ చేశారు, సోషల్ మీడియాలోనే మాట్లాడుతున్నాం, ఏదో అప్పుడప్పుడు మీడియా తప్ప. మీరు చిటికేస్తే అసలు ఎలా ఉంటుందో మీడియా అంతా దద్దరిల్లిపోద్ది. అసలు ఇక్కడ మాది ఇండియన్ మీడియా కూడా దద్దరిల్లిపోతుంది. అర్నాబ్ గోస్వామి గారు అయితే ఫిదా అయిపోతారు ఆయన. అందువలన ప్లీజ్ అందరినీ కూడా, మిగతా వాళ్ళని కూడా గౌరవించండి. మేము మిమ్మల్ని కూడా ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. కానీ ఆంధ్రప్రదేశ్ హక్కులు మాత్రం ఢిల్లీలో గుజరాతీ మారావడి వ్యాపారులు అని అంటలేదు, గుమా వ్యాపారులకి గుట్టుగా మార్చేసి తాకట్టు పెట్టొద్దని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్ ఒకటి ఫైనల్గా. మీరు కనుక హోదా విభజన హామీలో రాయితీలు కనుక గుజరాతీ గద్దలు తెన్నుకుపోయినాయి కొన్ని తిరిగి తీసుకొస్తే 10 లక్షల మంది యువత స్టెంట్ స్కూల్స్ పెట్టుకోక్కర్లేదండి, యాక్సిలేటర్ రేచి తర్వాత చేసుకోవచ్చేమో. ఇవాళ చొక్కాలు చింపుకోక్కర్లేదు. దమ్ముండి ఒక్కొక్కడో 10-15 లక్షల మంది పారిశ్రామికవేత్తల కింద పిఠాపురంలోనో, ఆముదాల వలసలోనో, లేదంటే అనంతపురంలోనో, చిత్తూరులోనో, పల్నాడులోనో, రంపచోడవరంలోనో వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టుకుని పారిశ్రామికవేత్తలుగా సగర్వంగా తన కుటుంబానికి, తనకి, తన ఊరికి, ఆంధ్రప్రదేశ్కి, ఇండియాకి పేరు తీసుకొచ్చే దమ్మున్న సత్తా ఉన్న యువత ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాళ్ళ గురించి పాటుపడదామండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.